హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీకేపీ. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ ఏంటిదంటే హనీ ఎక్స్ట్రాక్టర్ తెలుసా ఫ్రెండ్స్? అది కింద ఒక ఫోటో ఇస్తున్నా చూడండి. అది అమెజాన్లో మనం బుక్ చేసాము ఏప్రిల్ 4th. మనకు డెలివరీ అది ఏప్రిల్ 17th. కానీ ఏంటంటే మనకు 11th వరకే కాల్ వచ్చింది. ఓకే, అప్పటి వరకు హ్యాపీగా ఉన్నాం. నెక్స్ట్ ఏంటంటే మంత్లీకి వచ్చింది ఫ్రెండ్స్. మంత్లీ కంటే డెలివరీ చేయడానికి అమెజాన్ వాళ్ళు చేస్తలేరు. ఏంటంటే నెక్స్ట్ మనం కాల్ చేసాము, డెలివరీ బాయ్ కాల్ చేస్తే ఏమన్నాడంటే, బ్రో మేము డెలివరీ చేయం, మీరే వచ్చి తీసుకువెళ్ళాలి, ఇక్కడికి వచ్చి మంత్లీకి వచ్చి మీరే తీసుకువెళ్ళాలి అన్నాడు. మేము పెట్టింది ఏంటి బ్రో, ఇంటికి పెట్టాము అంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాము, ఇంటికి అని అన్నాము. అన్నాక ఆయన ఏమన్నాడంటే, మేము తీసుకురాము, వచ్చి మీరే తీసుకువెళ్ళి అన్నారు. మేము బుక్ చేసిన డీటెయిల్స్ పెడుతున్నాం ఫ్రెండ్స్, అది చూడండి ఒకసారి. ఆయనతో మాట్లాడిన వీడియో కూడా పెడతా, వస్తే చూడండి ఫ్రెండ్స్. ఆర్డర్ ఏంటిదండి? నాది పెద్ద మిషన్ ఉందాడా. డౌట్ అండి, మాకు 2-wheeler ఉంటుంది, 4-wheeler అది మేము ఇంటికే డెలివరీ పెట్టాం కదా బ్రో, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాం కదా. అయితే కానీ మనకు ఉండదు అన్న, ఈ కమ్ముకు 4-wheeler ఉండదు, 2-wheeler వాళ్ళే వస్తారు. ఎక్కడికి వచ్చింది డెలివరీ? మంత్లీకి వచ్చిందండి. మంత్లీకి వచ్చి మాకు అక్కడ వచ్చిన లెవెల్ ఉండరు కదా డెలివరీకి. ఏమంటున్నా బ్రో, 4-wheeler మాకు లేదు బ్రో, మాకు 4-wheeler పంపే హక్కు మనకు అది లేదు. ఇప్పుడు ఎట్లా అంటావు బ్రో? మాకు అది ఇప్పుడు వస్తేనే మాకు వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే కానీ అంటే ఇప్పుడు మా వాళ్ళు అయితే దాదాపు రాదు బ్రో, నీకు ఓపెన్ చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోజు కట్టిన అవుట్ ఆఫ్ డెలివరీ వస్తుంది, సేమ్ మళ్ళీ అండర్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు బ్రో మరి మీద అమెజాన్లో మరి సర్వీస్ సెంటర్ కాల్ చేసి చెప్తాం, మరి ఇలా అయితే మాకు ఎట్లా బ్రో? మరి మాట్లాడుకోండి బ్రో, మాట్లాడుకోండి, కస్టమర్ కేర్తో మాట్లాడండి. మీకు ఏమన్నాడంటే, నేను అక్కడికి రాలేను, మాకు ఒక్కడే డెలివరీ బాయ్ ఉన్నాడు. ఏంటంటే సో ఇప్పుడు ఆయన అంటే ఆ జాబ్ కూడా బంద్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. కానీ మేము ఏమన్నా అంటే, బ్రో మేము పెట్టింది క్యాష్ ఆన్ డెలివరీ, మాకు ఇంటికి రావాలి, మీ అక్కరాకి రానంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అని మేము అన్నాము. మళ్ళా మాకు వెళ్దామన్నా కూడా దగ్గర లేదు ఫ్రెండ్స్, 8 kilometers దాకా ఉంది. మళ్ళీ ట్రాలీ పట్టుకుని వెళ్తే మాకు 5,000 6,000 అవుతుంది. కాబట్టి మేము వెళ్ళలేక అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు 100 subscribersకి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం 150 subscribers వచ్చినాక అన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఇది ఈ బాక్స్లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. ఏముందట ఎంఎస్బీకేపింగ్ అని. ఓకే ఫ్రెండ్స్, మన హనీ ఎట్లుంటాయని మన దగ్గర ఉన్న వాళ్ళకు, సబ్స్క్రైబర్స్కి, మన కొలీగ్స్కి ఇద్దామని ఆలోచన ఫ్రెండ్స్. మన హనీ ఆర్గానిక్ హనీ ఎలా ఉంటుందో వాళ్ళ నోటితో విందామని మాది ఒక ఆలోచన. ఎందుకంటే హనీ అనేది అందరు కూడా తెలియాలి ఎలా ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే, మేము చెప్పిన కొద్ది మీరు అర్థం చేసుకో, ఇట్లా వీడియో కోసం చెప్తారు, వ్యూస్ కోసం చెప్తారు, సబ్స్క్రైబర్స్ కోసం చెప్తారు. కానీ వాళ్ళు చెప్తారు కదా ఫ్రెండ్స్, పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు కదా, అదైనా మీరు ఒకసారి హనీ ఎట్లుంటుందో చూడండి ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న హనీ అనేది చేద్దామన్న, హనీ డిస్ట్రిబ్యూట్ ఫ్రీగా మన బ్రాండ్ అనేది ఎలా ఉంటుంది హనీ అనేది చేద్దాం అనుకున్నంతా ఇక్కడికే స్టాప్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. అంటే ఒక్కరికి ఇద్దరు కాదు ఫ్రెండ్స్, మనం చేద్దాం అనుకునే చాలా మందికి. కాబట్టి హనీ ఎక్స్ట్రాక్టర్ మిషన్ వస్తేనే అంతా వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనం దాన్ని ముందే ఆర్డర్ చేసాము. నేను హైదరాబాద్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇది హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఇచ్చాను. రాజేంద్ర నగర్లో ఇచ్చినాను ఫ్రెండ్స్. సో అక్కడ 4 frames ఇది ఎంత పడ్డా అంటే కాస్ట్ 12,000 పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం అమెజాన్లో 8,000 ఖర్చు ఇస్తుంది ఫ్రెండ్స్. అది ఒక పక్కపండి ఒక ఫోటో ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఆ మిషన్ అనేది ఎలా ఉంటుందో లోపల అన్నది. ఏంటంటే ఫ్రెండ్స్, మనం అక్కడి నుంచి రాజేంద్ర నుంచి తీసుకొద్దామన్నా కూడా మళ్ళీ కిరాయి పెట్టుకోవాలి, అవన్నీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. మనం అందుకే అంతనే అమెజాన్లో బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కాబట్టి అమెజాన్లో కూడా ఇంత మోసాలు జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ అమెజాన్లో కంప్లైంట్ చేసినాం ఫ్రెండ్స్.
చేశాక ఏమంటున్నంటే దీని మీద ఇష్యూ తీసుకుంటాం పక్కా అని చెప్పి అన్నాడు ఫ్రెండ్స్. మేము 3 to 4 times కంప్లైంట్ చేసినాం. తర్వాత ఇట్లా డే బై డే చేసినాం ఫ్రెండ్స్. చేసినా కూడా అయినా ఇప్పుడు ఏంటంటే అది ఆర్డర్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసారు. ఇప్పుడు మేము మళ్ళీ అమెజాన్లో మళ్ళీ ఆర్డర్ పెట్టాము. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇయ్యం డెలివరీ, వేరే వాళ్ళకి ఇచ్చి మీకు పక్కా ఈసారి డెలివరీ చేస్తాం సార్ అన్నారు. అది కూడా ఇప్పుడు ఒక పక్కబండి ఫోటో ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఏంటంటే అమెజాన్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేస్తా అన్నారు, అది కూడా మేము మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినాం. ఇప్పటికైనా వస్తే రాదో చూద్దాం ఫ్రెండ్స్.